అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలండి. అక్షయ తృతీయ గురించి ఎన్నో కథలు, కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలిసిందే కదండి. ఈరోజైతే మీతో ఒక చిన్న కథని షేర్ చేసుకోబోతున్నానండి. అయితే మా చిన్న వాకిట్లో ప్రతిరోజు నేను వేస్తున్న చిన్న చిన్న ముగ్గులు చూస్తున్న మా ఫ్రెండ్స్, ఈ చిన్న చిన్న ముగ్గుల్ని మన ఛానల్లో షేర్ చేయొచ్చు కదా, చాలా రోజులైంది ముగ్గులు వేసి ఛానల్లో అని అడగటంతో ఈ చిన్న చిన్నవి 2 ముగ్గులు వేస్తూ ఈ కథనంతా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తానండి. భగవంతుని రూపంలో పేదవారికి మనం చేసే దానాలు, సేవలు, ధర్మాలు ఎంత ఫలితాన్ని ఇస్తాయో తెలియజేసే కదండి ఇది. శ్రీకృష్ణుడు, సుధాముడు సాందీపుని ముని గురుకులంలో విద్యాభ్యాసం చేసే రోజుల్లో ఒకే పాత్రలో భోజనం చేయటం, ఒకే చోట నిద్రించటం, ఒకే శాస్త్రాలను కలిసి అభ్యసించటం అలాగా జరిగిందటండి. తర్వాత జీవితం తన దారిలో తన సాగింది. శ్రీకృష్ణుడు ద్వారకాధీశుడిగా ఎదిగి అపార సంపదను, వైభవాన్ని, గౌరవాన్ని పొందుతూ ఉండగా సుధాముడు మాత్రం చాలా పేదరికాన్ని అనుభవిస్తూ చాలా చిన్న పూరి గుడిసెలో ఉంటూ భక్తి శ్రద్ధల గారి భార్యని పెళ్లి చేసుకుని పిల్లలతో చాలా పేదరికంతో జీవితాన్ని గడపసాగాడండి. దశాబ్దాలు గడిచాయట. ఒకరోజు సుధాముని భార్య మృదువుగా, శ్రీకృష్ణుడు అంత మహారాజు కదా, మీ స్నేహితుడు కదా, వెళ్ళి మన పరిస్థితిని చెప్పి ఏమైనా సహాయం చేయమని కోరుకోండి అని చెప్పడంతో సుధాముడు ముందు నిరాకరించినా కూడా పిల్లల ఆకలి, భార్య బాధని చూడలేక సరే వెళ్దాంలే అడుగుదామని చెప్పి బయలుదేరతాడనమాట. మహారాజు గారిని దర్శించుకోవటానికి ఉట్టి చేతులతో వెళ్ళకూడదన్న ఉద్దేశంతో ఇంట్లో అంతా వెతికితే ఆయనకి తీసుకువెళ్ళటానికి ఏమీ ఉండవన్నమాట. మొత్తానికి వెతగ్గా ఒక్క పిడికెడు అటుకులు మాత్రం దొరుకుతాయి. దాన్ని ఒక పాత చిరిగిపోయిన గుడ్డలో మూట కట్టుకుని ద్వారకా నగరానికి బయలుదేరతాడు. ద్వారకా నగరానికి వెళ్ళిన వెంటనే కృష్ణుడు గుమ్మం దగ్గర సుధాముని చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సుధాముని చేతులు పట్టుకుని లోపలికి తీసుకెళ్ళిపోయి తన సింహాసనంపై కూర్చోబెట్టుకుని సుధాముని పాదాలని అతని కన్నీళ్లతో కడిగేస్తాడనమాట. అంత ప్రేమగా ఆనంద బాష్పాలు కార్చేస్తాడు. తర్వాత సుధాముడు తన వెనక నుంచి తీసుకొచ్చిన అటుకుల్ని శ్రీకృష్ణుడికి ఇవ్వగానే శ్రీకృష్ణుడు ఆనందంతో గబా 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 అవన్నీ తినేస్తూ ఉంటాడనమాట. అయితే తర్వాత ఈ ఆనందంలో సుధాముడు ఆయన వచ్చిన పని మర్చిపోయి ఇంకా చాలాసేపు ప్రేమగా ముచ్చటించుకున్న తర్వాత ఆయన తిరిగి వారి ఊరికి బయలుదేరతాడనమాట. సుధాముడు కనీసం నాకు పిల్లలకు ఆకలిగా ఉందని కానీ, సాయం చేయమని కానీ ఏమీ అడగలేకపోతాడనమాట స్నేహితుడిని. అలాగే ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ గుడిసె ఉండదండి. ఆ ప్లేస్లో పెద్ద మహల్ ఉంటుందన్నమాట. పిల్లలందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ పాడుకుంటూ కనిపిస్తారు. భార్య ఆనంద బాష్పాలతో నిలబడి అక్కడ భర్త గురించి ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. ఈ అక్షయ తృతీయ సారాంశం ఏంటంటే, ఈ రోజున మనం నగలు కొనాలనో బంగారం కొనాలనో కాదండి, ఉన్నవాళ్ళు కొనుక్కోవచ్చు, కానీ పేదవాడికి ఒక్క పిడికెడు సాయం చేస్తే కనుక భగవంతుడు మనకి ఎన్నో రెట్లు సాయం చేస్తాడనడానికి ఈ కథ నిదర్శనం అండి. మరికొన్ని కథలు నెక్స్ట్ ముగ్గులు వేస్తూ చెప్పుకుందామే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.